ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. నిజామాబాద్ అసలు పత్తికి అదే విధంగా పసుపుకి పెట్టింది పేరు. చాలామంది నెక్స్ట్ హైదరాబాద్ అయ్యే కేపబిలిటీ నిజామాబాద్కు ఉన్నది అంటారు. మరి నిజంగానే నిజామాబాద్కి అంత ఉందంటే ఉంది. కానీ నిజామాబాద్లో ఓ ఘోర ప్రమాదం జరిగింది. అది విన్న తర్వాత అందరూ కూడా అరే అసలు ఇంత దారుణం జరిగేది లేకుండా అసలు ఏమైందంటే ఓ అమ్మాయి తను బోధన్ దగ్గర నుంచి జనకంపేట వరకు రోజు జాబ్ కోసం వచ్చేదట. రాత్రిపూట కూడా నైట్ షెడ్యూల్స్ కూడా చేసేదంట అమ్మాయి. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకరోజు రోజువారీగానే నైట్ డ్యూటీకి వెళ్ళింది. రిటర్న్ వచ్చేటప్పుడు జనకంపేట దగ్గర దిగిందంట. వాళ్ళ ఊరు అదేవిధంగా బోధన్ సైడ్ వాళ్ళ ఇంటి దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్తుంది. తనతో పాటు ఇంకో నలుగురు కూడా ఉన్నారు. అయితే ఒక వ్యక్తి బుల్లెట్ మీద వచ్చిండు. ఆ బుల్లెట్ మీద వచ్చిన ఈ వ్యక్తి, ఈ అమ్మాయి వాళ్ళు ఆటోలో ఉన్నారు. ఆ బుల్లెట్ మీద వచ్చిన వ్యక్తి ఆటోలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు అప్పుడే దిగిర్రో మరి ఇంకా ఆటోలోనే ఉన్నారో తెలియదు, కానీ ఆ ఆటోతో పాటు ఈ అమ్మాయి చనిపోయింది. అయితే ఈ అమ్మాయితో పాటు ఇంకో నలుగురు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటున్నారు. కానీ ఆటోలో చూసుకుంటే మాత్రం ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. అయితే ఈ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. ఆ అమ్మాయి శరీరం చూస్తే ఒళ్ళు గగురు పూర్చేలాగా ఉంది. ఆమె ఒక కన్ను బయటకు వచ్చేసింది. దాని తర్వాత ఆమె చేతులు మొత్తం ట్విస్ట్ అయిపోయి ఉన్నాయి. అదే కాకుండా తన పార్ట్స్ అన్ని ఒక్కొక్క దగ్గర పడిపోయి. ఇదంతా కూడా అక్కడ చూసిన స్థానికులు చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారంటే తనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, తను నడుచుకుంటూనే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఏది నిజము ఏది అబద్ధమో పక్కకు పెడితే సంధ్యారాణి అనే ఈ అమ్మాయి మాత్రం ఇక లేదు. ఇంకోటి ఆ రోడ్ల గురించి మాట్లాడుకుందాం. నిజామాబాదు ఎంత టెక్నాలజీ వైజ్గా డెవలప్ అయిన ఐటీ హబ్స్ కూడా అక్కడ ఉన్నాయి చాలానే మంచిని. అంటే నిజామాబాద్లో కొన్ని ఏరియాలు చెప్తా. ఆయా ఏరియాలలో రూట్లు ఎట్లుంటాయి తెలుసా? ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పక్కా అర్థమవుతుంది. అంకాపూర్ పోయే దిక్కు, మెయిన్లీ అంకాపూర్. దాని తర్వాత మన మామిడిపల్లి అక్కడ ఒక బ్రిడ్జ్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర అట్లనే ఆడికి వెళ్ళి కిందికి చూడంటే గగనమే. ఇక దాని తర్వాత నిర్మల్ అటు సైడ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆరుమూరు ఆ ఏరియాలో కొంచెం అక్కడక్కడ రోడ్ బాగాలేకపోయింది. దాని తర్వాత మళ్ళీ నిర్మల్ ఆదిలాబాద్ వరకు మంచిగా ఉంటుంది రోడ్. ఈ మధ్యలో కొన్ని ఏరియాలలో మాత్రం పక్క రోడ్డు సర్వనాశనం. ఇంకా బోధన్ దిక్కు బాన్స్వాడ దిక్కు అయితే ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో అదొక్కటే మంచిగా ఉంటుంది. ఆ గల్లీలలో చూస్తే రోడ్ ఏడుందో భూమి ఏడుందో కూడా అర్థం కాదు, అంత ఘోరంగా ఉంటాయి కొన్ని ఏరియాలో. అదేమంటారు సర్పంచులు అదేవిధంగా వీళ్ళు చక్కగా నడపట్లేరు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్. ఈ నిజామాబాద్ జరిగిన ఇన్సిడెంట్ పైన సంధ్యారాణి వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడడం జరిగింది. మా అమ్మాయి ఇక లేదు, కానీ మీ గవర్నమెంట్ వాళ్ళు మాకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం మీద ఇద్దరు బతుకుతున్నారు, ఆ తల్లి అదేవిధంగా ఆ తండ్రి. వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి తీసుకొచ్చే జీతం మీదనే బతుకుతున్నారు. ఆ అమ్మాయి జీవితాన్ని కష్టపడుతూ పేరెంట్స్ని చూసుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంది. ఈ అబ్బాయి ఎవరైతే గుద్దిండో వాడు తాగొచ్చిండు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయననైతే ఇప్పుడు జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా అబ్బాయి పరారీలో తెలుస్తుంది. మరి అబ్బాయి దొరికిండా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. తొందరగా దొరుకుతాడని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే నా పిల్ల ఎట్లాగూ పోయింది, ఆయన పక్కా శిక్ష పడాలా, కానీ కొంత గొప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ వస్తే బాగుంటుంది అంటున్నారు. ఇంకోటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజుకి పెరిగిపోతున్నాయి. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా తాగాల్సిన పని తప్ప ఇంకేం పని పెట్టుకుంటలేరా మీరు? ఇప్పుడు ఆ ఏరియాలో నార్మల్గా ఆయన బండి కూడా చూస్తే మస్తు ఘోరంగా ధ్వంసం అయిపోయింది. ఆయన బంచిన చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ ఆ అమ్మాయి ఎవరైతుందో ఆ అమ్మాయి జాబ్ చేసి ఇంటికి వస్తున్న టైంలో మాత్రం నడుతుంది మనుషులతో నీకు కనిపిస్తలేరా? ఆ మనిషి అసలు మరి మొత్తం పేమీకెళ్ళే తీసుకుపోయిండో అది ఎట్లా అయిందో అనేది ఇంకా విజువల్స్ అవేం బయట, జస్ట్ ఫొటోస్ అనేటివి మాత్రమే బయటకు వచ్చినాయి. కానీ అమ్మాయి కొన్ని ఫొటోస్ వచ్చినప్పుడు అవి చూస్తే అయితే అమ్మాయి ఇంత ఘోరంగా జరిగింది యాక్సిడెంట్ అన్నట్టుగా ఉంది. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పోలీసులు ప్రతి ఒక్క దగ్గర చెకింగ్ చేయాలి ఖచ్చితంగా. మెయిన్లీ ఇటు నిజామాబాద్ దగ్గరనే కాదు, అదేవిధంగా హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే చెక్కింగ్ చేస్తే, అంటే రోడ్లు సరిగ్గా లేని ఏరియాస్లలో అదేవిధంగా హైవేస్లలో చెక్కింగ్ చేస్తే మస్తు మంది బండరాలు బయటపడతాయి. ఎందుకంటే చాలామంది అడ్డదారులలో వెళ్ళి అటు ఇంకో మంచి నార్మల్ రోడ్ మీద వెళ్ళరు అనమాట. చిన్న అడ్డదారులలో వెళ్తారు తాగిన వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులకు దొరుకుతానేమో అన్న భయం. సో అలాంటివి జరగకుండా అంటే మ్యాక్స్ ఆఫ్ ద ప్లేసెస్లలో మీరు సెక్యూరిటీని పెంచుర్రి, లేదు అంటే చెకింగ్ స్టార్ట్ చేయరు. అయితేనే గిసుంటి అన్నీ ఆగితే, లేకపోతే
ఇంక ఇవన్నీ కంటిన్యూ అవుతా పోతే తాగేటోళ్ళందరూ గుద్దుకుంటా పోతారు, మనుషులు సస్తా పోతారు. సో ఇదంతా గవర్నమెంట్ అదేవిధంగా పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకున్నా. మరి మీరే మాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.